హలో, సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మల్టీగ్రెయిన్ దోశ విత్ ఉల్లి చట్నీ అనమాట. చాలా బాగుంటుంది. ఉల్లిపాయ చట్నీది సిమిలర్ టు అల్లం చట్నీ లాగా ఉంటుంది. పక్కన ఆంధ్రాకు ఉండే తను నేర్పించింది. ఇప్పుడు లేదు, తను వెళ్ళిపోయింది. కానీ ఉల్లి చట్నీ మాత్రం గుర్తుండిపోయింది అనమాట. ఏమంటారు, మనుషులు వెళ్ళిపోతారు కానీ వాళ్ళు నేర్పించిన కొన్ని థింగ్స్ వల్లనన్నా వాళ్ళు గుర్తుకొస్తారు కదా, అట్లా. సో చాలా టేస్టీగా ఉంటుంది. అక్క రెగ్యులర్గా ఎక్కువ చేసుకునేది. పల్లీలు అంటే అంత ఇష్టపడకపోయేది. ఉల్లి చట్నీ చేసుకునేది అనమాట. సో తన దగ్గర నేర్చుకున్నా, నేను ట్రై చేసిన, చాలా టైమ్స్ చేస్తా అప్పుడప్పుడు. ఇంట్లో పల్లీలు లేకపోయినా, లేదంటే పల్లి చట్నీ తిని తిని బోర్ కొట్టినా ఇది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సిమిలర్ టు అల్లం చట్నీ లాగానే ఉంటుంది. కొంచెం తీయగా, కొంచెం కారంగా బెల్లం వేసుకుంటాం ఇందులో. ఎట్లుంది టేస్ట్? బాగుందా? పిల్లలకు బాగా నచ్చుతుంది, ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. నేను తాలింపు వేసా, ఇంకా మిక్స్ చేయలేదు. కానీ మా వాళ్ళు బాగానే చేస్తారు అనమాట. అది సంగతి. కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, ఉల్లి చట్నీ అని. ఉల్లి కారం కాదు, ఉల్లి చట్నీ. సో నేను అప్లోడ్ చేయమంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేస్తాను ఈ రెసిపీ. ఇప్పుడైతే వీడియో తీయలేదు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ అయ్యి బాయ్.